మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనములోను, మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనములోను, లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనములోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనములోను దేవుని వాక్యములో ఇలాగున రాయబడి ఉన్నది. నేను మీకు నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసమిచ్చును అని రాయబడి ఉంది. అంటే విశ్వాసికి బాప్తిసములు 2 ఉండాలి. ఒకటి నీళ్ల బాప్తిసము. నీళ్ల బాప్తిసము దేనికి అంటే, అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయం 16వ వచనములో, గనుక నీవు తడువు చేట ఎందుకు, లేచి ఆయన నామములో ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములు కడిగి వేసుకో. నీళ్ల బాప్తిసము ద్వారా మన పాపములు కడగబడుతూ ఉన్నాయి. అంతేకాదు కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనములో బాప్తిసము పొందుట ద్వారా క్రీస్తును ధరించుకున్న వారమవుతాం. సహోదరులరా, నీళ్ల బాప్తిసము దేని కొరకు అంటే, పాపములు అంటే శరీర సంబంధమైన పాపాలు కడిగివేయబడడానికి నీళ్ల బాప్తిసము దేనికి అవసరము అంటే, క్రీస్తును ధరించుకొనడానికని బైబిల్ బోధిస్తోంది. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం ఎందుకు? యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తాం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కడిగివేయినప్పుడు, అంటే కల్మషము కడిగివేసేది పరిశుద్ధాత్మ. ఏ కల్మషము అంటే, ఆత్మకు కలిగిన కల్మషమును కడిగివేసేది పరిశుద్ధాత్మ బాప్తిసం. నీళ్ల బాప్తిసమేమో శరీర పాపాలు కడిగివేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిసమేమో ఆత్మకు కలిగిన కల్మషమును కడిగివేస్తుంది. మరి నీళ్ల బాప్తిసం పొందాం మనం. ఎంతమంది పొందారు నీళ్ల బాప్తిసం? మరి పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంతమంది పొందారు? స్నేహితులారా, నీళ్ల బాప్తిసమేమో శరీర సంబంధమైన పాపాలు కడగబడడానికి, పరిశుద్ధాత్మ బాప్తిసమేమో ఆత్మ సంబంధమైన కల్మషము కలిగిన పాపాలు కడగబడడానికి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని వాక్యములో ఇవాళ బాప్తిసము పొందిన వారు
పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా పొందినవారు చూద్దాం. కొందరు ఇవాళ విశ్వాసులైన వారు బాప్తీసం యొద్దనే ఆగిపోతూ ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందాలని ఆసక్తి ఏ విశ్వాసులోనూ ఏ సంఘములో కూడా లేదు. గనుక శరీర సంబంధమైన పాపములు కడిగివేసి సంఘములో బాహాటముగా చేర్చబడడానికి నీళ్ల బాప్తీసమైతే, మరి ఆత్మకు కలిగిన కల్మషమును కడిగివేసి మరణను పరిశుద్ధపరిచేదే పరిశుద్ధాత్మ బాప్తీసము. వాక్యములో మనం చూద్దాం. ఇవాళ బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా ఉందా అన్నది చూడాలి. చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ బాప్తీసం లేదు అని వాదిస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం నేర్చుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. త్వరగా ప్రజలందరూ బాప్తీసము పొందినప్పుడు ఎవరు పొందారు? యేసు ప్రభు కూడా బాప్తీసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పరిశుద్ధాత్మ పౌరం ఆయన మీదకు దిగి వచ్చెను. పరిశుద్ధాత్మ తండ్రి అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. యేసు ప్రభువారు బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చారు. బాప్తీసం ఇస్తూ ఉన్న యోహాను దగ్గరకు వస్తే, ప్రభా నీకు నేను బాప్తీసం ఇచ్చుడు ఏంటి అంటే, ఈ మట్టుకు ఇలా కానీ అని ప్రభు అన్నారు. సరే, నీళ్లలోనికి ప్రభు దిగిన తరువాత యోహాను యేసు ప్రభువారికి బాప్తీసం ఇచ్చారు. చెప్పండి, యేసు ప్రభువారికి బాప్తీసం ఇచ్చారు అంటే యేసు ప్రభువారు బాప్తీసం పొందారు. ఈ బాప్తీసం పొందిన తరువాత యేసు ప్రభువారు ఏం చేస్తున్నారట? బాప్తీసం తీసుకొని అంటే ప్రార్థన చేస్తున్నారు. అవును, ఏం చేస్తున్నారు చెప్పండి? బాప్తీసం పొందిన తరువాత ఆయన ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాడు ఆయన. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుయే నీళ్ల బాప్తీసం పొందిన తరువాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడట ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ బాప్తీసము కూడా కలిగింది. స్నేహితులారా, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానన్నాడు. అంటే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన చేయుట. ఇవాళ విశ్వాసులైన మనము బాప్తీసం పొందాము, కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం పొందలేకపోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తీసము ఎలా పొందగలమనేది ప్రభు చెప్పారు అంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ బాప్తీసం మనం పొందగలమని ప్రభు నిరూపించారు. స్నేహితులారా, యేసు ప్రభువారికి నీళ్ల బాప్తీసమైంది. యేసు ప్రభువారికి పరిశుద్ధాత్మ బాప్తీసము కూడా
అయ్యిందా లేదా? మా చూడండి, 4వ వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై 1 నుంచి 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడతకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోయి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసముండి ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ బాప్తిసమైన తర్వాత ప్రభు ఆ ఆత్మ చేత నడిపింపబడ్డాడు. యేసు ప్రభువారు ఆత్మ చేత నడిపింపబడి అరణ్యములోనికి వెళ్ళాడు. అరణ్యములో 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యేసు ప్రభువారికి నీళ్ల బాప్తిసం ఉంది. యేసు ప్రభువారికి పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉంది. గనుక విశ్వాసి జీవితములో నీళ్ల బాప్తిసం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ బాప్తిసము కూడా అంతే అవసరమై ఉన్నదని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 12:28 అంటాడు, నేను దేవుని పరిశుద్ధాత్మ వలన దయ్యములను వెళ్ళగొడుతున్నానని ప్రభు సాక్ష్యమిచ్చాడు. కనుక మొట్టమొదటిగా నీళ్లతోనూ చెప్పండి, పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం పొందిన వారు ఎవరు? గట్టిగా చెప్పాలి, ఎవరు? యేసు ప్రభువారు. మరి రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు వారిని కలుసుకొని ఇలాగున ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమునకు వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని ఇది యేసు ప్రభువారు ఎవరితో అన్నాడు ఈ మాట? అంటే యేసు ప్రభు శిష్యులకి బాప్తిసం ఎవరిచ్చారు? యేసు ప్రభు శిష్యులకి బాప్తిసం ఎవరిచ్చారు? బైబిల్ ఉందా మీ చేతిలో? ఎవరిచ్చారు? చెప్పండి. యేసు ప్రభు శిష్యులకు బాప్తిసం ఎవరిచ్చారు? యోహాను గారు ఇచ్చారు. ఏమా మరి మరొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 3:22 వచనం. యేసు తన శిష్యులతో కూడా యోధా దేశమునకొచ్చి వారితో కాలము గడుపుచు. ఇప్పుడు యేసు ప్రభువారు కొందరు శిష్యులకేమో యోహాను బాప్తిసం ఇస్తే మరికొందరు శిష్యులకేమో యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చాడు. నా మాట అర్థమైందా? మేడగదిలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 120 మంది. యోహానేమో యేసు ప్రభు శిష్యులకు కొందరికి బాప్తిసం ఇస్తే, అంటే ముందు వారు యోహాను శిష్యులే కానీ యేసు ప్రభు వారిని వెంబడించడాన్ని బట్టి యోహాను హతము అవడమును బట్టి వారు యేసు ప్రభు శిష్యులుగా మార్చబడ్డారు. వారికి బాప్తిసమైంది. అయితే యేసు ప్రభు కూడా కొందరు శిష్యులకు బాప్తిసం ఇచ్చాడు.
మీకు ఇంకా అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 3:26 3 గనుక వారు బాప్తీసమిచ్చే యోహాను దగ్గరకు వచ్చి, బోధకుడా సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడని, అందరు ఆయన యొద్దకు వచ్చుచున్నారని. ఇప్పుడు బాప్తీసమిచ్చే యోహాను దగ్గరకు వచ్చి యేసు ప్రభువారు బాప్తీసమిస్తున్నారని కొందరు చెప్పారు. ఇక్కడ మనకు అర్థమైందేంటి? ఏమండి, ఇక్కడ అర్థమైందేంటి? యేసు ప్రభు శిష్యులు బాప్తీసం పొందారు, కానీ వారు వెంటనే పరిశుద్ధాత్మ బాప్తీసము, చెప్పండి, వారికి ఏమైంది? ముందు నీళ్ల బాప్తీసం అయ్యింది. ఏమ్మా, వారికి ఏమైంది? యోహాను ద్వారా, యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు శిష్యులకు నీళ్ల బాప్తీసం అయింది. కానీ వారికి అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసము జరగలేదు. మరి తరువాత అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము మనం 13-15 వచనాల వరకు చూద్దాం. వారు పట్టణములో ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కిపోయి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, మరియు సీమోను, యాకోబు కుమారుడైన సహోదరుడైన యోదా, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. ఇప్పుడు అవుదాం. ఇప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు చూద్దాం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు ఆయన శిష్యులందరూ ఒక చోట కూడుకొనిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాజింపబడి ఒక్కొక్కరి మీద వారగా వారందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిరి. ఎవరి ఇళ్ళు మాట్లాడాలి? ఎవరి ఇల్లు అంటే బాప్తిస్మయింది మాట్లాడతలేదు మీరు. వాళ్ళకి బాప్తిస్మయింది, పరిశుద్ధాత్మ అంటే బాప్తిసం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉంది. స్నేహితులారా, ఇవాళ సంఘం ఎక్కడ ఆగిపోయిందంటే బాప్తిసం దగ్గర ఆగిపోయింది. పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గర పొందుకొనే ధైర్యం చేయటం లేదు సంఘం. మరి వీరు ఎలా పొందారు పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే, యేసు ప్రభు ఏమో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే, వీరట వారొక చోట కూడుకొని ఎడతెగని ప్రార్థన చేసి పొందారు. మొదటి వచనంలో చూడండి, 15వ వచనంలో అంటున్నాడు, వారు చదవండి 15 కాదు 14. మరియు వీరితో కూడా యేసు తల్లియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన చేసిరి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అంటే 1 ప్రార్థన చేయాలి, 2 ఎడతెగని ప్రార్థన చేయాలి సంఘం. 1 ప్రార్థన చేయాలి ప్రభు అని,
2 ఎడతెగని ప్రార్థన కూడా చేయాలి. ఎలా చేయాలంటే సంఘముగా కూడుకొని ఒకే స్వరముతో, ఒకే మనస్సుతో, ఒకే ఆత్మతో వారందరూ ఏకాత్మ కలిగి ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థన చేసినప్పుడట నీళ్ల బాప్తిస్మము పొందిన యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందిరి. ఇక 3వ వ్యక్తుల దగ్గరకు వద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఈయన యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి యేసు ప్రభువారిని వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని సరే ఇప్పుడు 8:12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసు ప్రభు నామమును గురించి సువార్త ప్రకటించగా అక్కడ ఎవరాళ్ళు? ఇందాక చదువుకున్న సమరయులు. ఎవరమ్మా? సమరయ ప్రజలు. యేసు ప్రభు యొక్క రాజ్యమును కొరకును యేసు ప్రభు యొక్క నామమును కొరకును వారు స్వార్థను ప్రకటిస్తే పిలుపు ప్రకటించిన స్వార్థను నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసం పొందిరి. ఏం పొందారా లేదా? బాప్తిసం పొందిరి. ఇప్పుడు మనము ఇదే అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూద్దాం. సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించిరి. యెరూషలేములో ఉన్న అపోస్తులు విని పేతురును యోహానులను వారి యొద్దకు పంపారు. గమనించాలి, ఫిలిప్పు బాప్తిసం ఇచ్చినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందలేదు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు. వారు ఏం పొందారు? నీళ్ల బాప్తిసం మాత్రమే పొందారు. ఎప్పటి ఫిలిప్పు వెళ్ళి వాక్యం బోధించినప్పుడు వారు నీళ్ల బాప్తిసం మాత్రమే పొందారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు. ఈ సమరయలో ఉన్నవారు వాక్యాన్ని అంగీకరించారని ఆనాడు అపోస్తులు చేసుకున్నాడు. అక్కడికి పేతురు యోహానును పంపెను. 15వ వచనములో పేతురు యోహానులు సమరయ ప్రజల దగ్గరకు వచ్చి మీరు పరిశుద్ధాత్మ పొందుడని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతటా మునుపు విన్నారా? సమరయులైన వారు బాప్తిసం పొందారు, కానీ అంతకు ముందెప్పుడు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం వారికి పొందలేదు. ఇప్పుడు పేతురు గారు యోహాను గారు ఏమంటున్నాడంటే, ఓ సమరయ ప్రజలారా, నీళ్ల బాప్తిసమే కాదు, మనకి పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉంది. మీరు పరిశుద్ధాత్మ పొందాలని మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాం. అంటే అంతకు ముందెప్పుడు అంటే వారు సమరయ ప్రజలంతకు ముందెప్పుడు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు. 17వ వచనప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగానే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సమరయులకు ఎన్ని బాప్తిసాలు అయ్యాయి? మా వాక్యం ఏమైనా అర్థమవుతుందా లేకపోతే అర్థం కావట్లేదా? పొందాడు. అలాగే యేసు ప్రభు శిష్యులు నీళ్ల బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. ఇప్పుడు సమరయ ప్రజలు ఫిలిప్పు ద్వారా నీళ్ల బాప్తిసం పొందితే పేతురు యోహానుల ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.
అంటే ఒక విశ్వాసికి నీళ్ల బాప్తిసం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా అంత అవసరం. ఇక 4వ వ్యక్తి దగ్గరకు వద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 44 నుంచి మనం చూద్దాం. ఎక్కడ ఈ సంఘటన జరిగిందంటే కొర్నేలి ఇంటిలో. ఎక్కడమ్మా? కొర్నేలి ఇంటిలో. చూడండి, మొదటి వచనములో, ఇటలీ పటాలములో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉండెను. అతడు కైసరుడు. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు ఇప్పుడు పేతురు గారు ఎప్పేలో ఉన్నప్పుడు ఆయన కబురు పెట్టారు. ఎవరు? కొర్నేలి గారు. కొర్నేలి గారు కబురు పెడితే పేతురు గారు వచ్చారు. వచ్చిన తర్వాత కొర్నేలి ఇంటిలో చాలామంది కూర్చున్నారు. ఆ కూర్చున్న వారు ఎవరు అంటే అన్యులు, బాప్తిసం లేనివారు, వారు దేవుని ఎరగనివారు. కొర్నేలి కూడా అన్యుడే. అయితే ప్రభుదూత చెప్పడాన్ని బట్టి కొర్నేలి పేతురుని పిలిచాడు. పేతురు వచ్చాడు, ఇంటిలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడంట? పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకును పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. 45వ వచనం, సున్నతి పొందలేని వారు పేతురుతో కూడా ఉన్న విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యుల మీదకు కుమ్మరింపబడెను. ఇప్పుడు ఇక్కడ మీకు మాట అర్థమైందా? ఇక్కడ మాట ఏంటంటే వీళ్ళకి బాప్తిసం లేదు. ఏమండి? వీళ్ళకి బాప్తిసం లేదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం అయిపోయింది. కొర్నేలి ఇంటిలో కొర్నేలికి కానీ కొర్నేలి ఇంటి బంధువులకు కానీ వారు అన్యులు కనుక వారికి బాప్తిసం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు బాప్తిసం ఇచ్చాడు. ఏమా? వాక్యాన్ని మనం చూస్తే కిందకి చదివినప్పుడు ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ వీరు బాప్తిసం పొందుచు నీళ్ల కాటంగము చేయగలడా? యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందుడని వారికి ఆజ్ఞాపించను. దేవుని స్తోత్రం. ముందే బాప్తిసమైంది, తర్వాతే బాప్తిసమైంది. ఏమ్మా? అంటే పరిశుద్ధాత్మ బాప్తిసానికి నీళ్ల బాప్తిసానికి సంబంధం లేదు. బాప్తిసం తీసుకోకపోయినా నువ్వు భక్తిగా ఉంటే పరిశుద్ధాత్మ బాప్తిసం కలుగుతుందంట. కానీ పేతురేమన్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు మంచిదే, కానీ నీళ్ల బాప్తిసం కూడా మీరు ఏమవ్వాలి? పొందాలి అని చెప్పాడు. అందుకే ఈ అధ్యాయములో 11వ అధ్యాయము 18వ వచనంలో కొర్నేలి ఇంటి వారి కొరకు పేతురు ఒక మాట చెప్పాడు. వారు ఈ మాటలు విని మరి ఏమి అడ్డం చెప్పక అన్యజనులు దేవుడు జీవార్థమైన మారు మనస్సును వారికి దయచేసి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం. స్నేహితులారా, ఇక్కడ మొదట జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగింది, పిదప నీళ్ల బాప్తిసం జరిగింది. అంటే బాప్తిసం ఉంది, మాట్లాడాలి. బాప్తిసం ఉంది,
ఏం బాప్తిసం? నీళ్ల బాప్తిసం ఉంది, పరిశుద్ధాత్మ కానీ ఇక్కడ ముందు పరిశుద్ధాత్మ బాప్తిసం అయిన తర్వాత నీళ్ల బాప్తిసం పొందారు. మేము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేసాం, మాకు నీళ్ల బాప్తిసం అవసరం లేదు అనలే. మరి వీరు పరిశుద్ధాత్మ బాప్తిసం ఎలా పొందారు? యేసు ప్రభువేమో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే, యేసు ప్రభు శిష్యులేమో సంగముగా ఒక కోడ కూర్చొని వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. సమరయ ప్రజలేమో ఎలా బాప్తిసం పొందారట అంటే, చెప్పండి, పేతురు చేతులు వేయటం ద్వారా, ఆ సంఘము కొరకు ప్రార్థన చేయడం ద్వారా వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. ఇప్పుడు కొర్నేలు ఇంటి వారంట దేవుని వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేశారంట. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే వారందరూ, పేతురు వాక్యాన్ని బోధిస్తుండగానే వారందరూ కూడా వాక్యము విన్నప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేశారు. చూసారా? ఒకటి ప్రార్థన ద్వారా, రెండు ఎడతెగని ప్రార్థన ద్వారా, మూడు సేవకులు ప్రార్థన చేసి చేతులుంచడం ద్వారా, నాలుగు దేవుని వాక్యమును దేవుని సేవకులు బోధించుచున్నప్పుడు ఆ బోధ విన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిసమును పొందారు. మరొక విషయాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాలు. ఇక్కడ పౌలు కొరకు మనం చూస్తాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. పొరల వంటిది రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మ పొందాను. దేవుని స్తోత్రం. ఎవరు బాప్తిస్మ ఇది? సౌలు దమస్సుకు వెళుతూ ఉంటే దమస్సు మార్గములో ప్రభు దర్శనం కలిగింది. ప్రభు స్వరాన్ని విన్నాడు. ఆ ప్రకాశవంతమైన మహిమను చూసేటప్పటికి కంటికి చూపుపోయింది. దేవుడు అక్కడున్న అననీయ అనే ఒక భక్తునికి చెప్పాడు, అయ్యా ఇదిగో సౌలు అక్కడ ఉన్నాడు, సౌలు దగ్గరికి వెళ్ళు, అతనికి బాప్తిస్మీ అన్నాడు. సరే, అననీయ అనే దేవుని సేవకుడు వచ్చి సౌలుతో మాట్లాడి, సౌలా సౌలా నువ్వు బాప్తిస్మ పొందాలని చెప్పి బాప్తిస్మ ఇచ్చాడు. బాప్తిస్మ పొందాడు. ఎవరు? పౌలు గారు అనకూడదు. ఎవరు? సౌలు గారు. బాప్తిస్మ పొందాక సౌలు పౌలుగా మార్చాడు. ఏమండి? సరే, గమనించుకుందాం. బాప్తిస్మ పొందిన వెంటనే సౌలు గారు పరిశుద్ధాత్మ పొందాడా? పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందాడా? మాట్లాడదలేదేంటి మీరు? చూడండి, వాక్యంలో అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం, వాక్య ముగింపులోకి వచ్చేస్తున్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. అంతియాలో ఉన్న సంఘములో ఉన్న బర్నబా, హేరోదుతో కూడా యేసు, సౌలు అని ప్రవక్తలు బోధకులుండిరి. వారు ప్రభువును సేవించి ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు
వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారి మీద చేతులుంచి వారిని పంపివేశారు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి. దేవుని స్తోత్రం. ఇప్పుడు 13వ అధ్యాయం 9వ వచనం. అందుకు సౌలు అనబడిన పౌలు ఏంటది అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడెను. ఏమండి, ఇక్కడ మనం గ్రహిస్తే సౌలు బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన కొంతకాలానికి ఏం చేస్తున్నాడంట? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఏం ప్రార్థన? ఏమండి, ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఈ బాప్తిసము పొందిన సౌలు మీద కట పరిశుద్ధాత్మ బాప్తిసము కూడా దిగి వచ్చిందనమాట. పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది అతడు అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పౌలు గారికి జరిగింది. ఎలా పొందుకున్నాడు? చెప్పండి. నీళ్ల బాప్తిసం అయింది, వెంటనే పరిశుద్ధాత్మ బాప్తిసం అవలే. బర్నబాతో కొందరు శిష్యులతో కలిసి ఒక చోట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చి సౌలును బర్నబాను కూడా ఆత్మతో నింపాడు. అంటే బైబిల్ ఏం బోధిస్తుందంటే మనకి నీళ్ల బాప్తిసం ఉంది, చెప్పడం లేదు మీరు, నీళ్ల బాప్తిసం ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా ఉంది. నువ్వు ఎక్కడ ఆగిపోయావో తెలుసా? నీళ్ల బాప్తిసం దగ్గర ఆగిపోయావు. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలంటే యేసు ప్రభువారిలా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు శిష్యుల వలె ఎడతెగని ప్రార్థన చేయాలి. అలాగే ఫిలిప్పు సమరయ పట్టణములో పేతురు యోహానులు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి దేవుని సేవకులు చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. కొర్నేలి ఇంటి వారు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. దేవుని పిల్లారా, పౌలట ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. ఇక చివరి మాట అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా ఎఫెసీలోనికి వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అయ్యయ్యో, దేవుని స్తోత్రం. ఏమండి, ఎఫెసీ సంఘానికంట ఎఫెసీ సంఘానికంట పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే తెలియదంట. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీ నుంచి ఎఫెసీకి వచ్చి ఎఫెసీలో ఉన్న విశ్వాసం అడుగుతున్నారు. అబ్బాయి, మీరు విశ్వాసం ఉంచారు కదా, పరిశుద్ధాత్మ కొరకు మీకు ఏమన్నా తెలుసా అంటే, ఎవరండి ఆయన పరిశుద్ధాత్మ అంటే ఎవరండి అంటున్నారు. అంటే వారికి ఏం తెలియదు? పరిశుద్ధాత్మ తెలియదు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఉందని కూడా వారికి తెలియదు. కానీ వారు యేసు ప్రభువారు నమ్ముకున్నారంతే. ఇవాళ సంఘం కూడా ఎలాగున్నదంటే యేసు ప్రభువారు నమ్ముకుంటున్నారంతే.
ఎందుకు నమ్ముకున్నారంటే జబ్బులు తగ్గడానికి, అప్పులు తీరడానికి, కష్టాలు పోవడానికి, శోధనలు తప్పింప, అందుకే యేసుప్రభువారు నమ్ముకున్నారు. కానీ అందుకే బాప్తీసాలు తీసుకుంటున్నారు. కానీ బాప్తీసం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసం ఉందని కూడా ఇవాళ కొన్ని సంఘాలలో వారికి తెలియట్లేదు. చూడండి, వాక్యంలో కిందకు చదువుకుందాం. అయితే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందిరని అడగగా, యోహానును బట్టి బాప్తీసం పొందిరని చెప్పిరి. యేసునందు విశ్వాసముంచు ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తీసమును చెప్పి, బాగా వినాలి, వారు ఆ మాటలు విని, ఏమండి, యేసు ప్రభు నామంలో ఇప్పుడు ఎఫెసీలో ఉన్న సంఘం ఏం పొందారు? బాప్తీసం పొందిరి. పౌలు వారి మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ వారి మీదకొచ్చెను. దేవుని స్తోత్రం. ఈ ఎఫెసీ సంఘానికి కూడా వారు ఏదో యోహాను బాప్తీసం ఏమంటే యోహాను బట్టి బాప్తీసం పొందాం, కానీ మాకు పరిశుద్ధాత్మ దేవుని కొరకేమీ తెలియదన్నారు. అప్పుడు వారికి చక్కగా చెప్పాడు పౌలు గారు. చెప్పగానే వారు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందారంట. బాప్తీసం పొందగానే పౌలు గారు వారి మీద ఏముంచాడు? చేతులు ఉంచగానే అందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా పొందేశారు. దేవుని స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ బాప్తీసము దేవుని సేవకుని చేతులు మన మీదకొచ్చుట ద్వారా మనం పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని పొందుకుంటాం. పేతురు, యోహానులు ప్రార్థన చేసి చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ పొందుకుంటే, పౌలు చేతులు వేస్తేనే వారందరూ పరిశుద్ధాత్మ బాప్తీసం పొందారంట. అనగా మనకేముంది? నీళ్ల బాప్తీసం ఉంది. గట్టిగా చెప్పాలి, నీళ్ల బాప్తీసం ఉంది. మరి పరిశుద్ధాత్మ బాప్తీసం ఎందుకు పొందడం లేదు? మీరు పరిశుద్ధాత్మ దేవుని పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, మనం 3 రోజులు కూటాలు పెట్టాం. ఏమండి, ప్రభు ఏమన్నాడు తెలుసా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, వాగ్దానం ఉన్నది గనుక దేవుని భయముతో పరిశుద్ధతను, బాగా వినాలి, శరీరానికి ఆత్మకు, మనకి శరీరం ఉంది, ఆత్మ ఉంది. కలిగిన సమస్త కల్మషము నుండి మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఎలాగ చేస్తాం? శరీరమును కంటుకున్న కల్మషం బాప్తీసం ద్వారా కడగబడుతుంది. మరి ఆత్మకు కలిగిన కల్మషము, కల్మషం అంటే పాపం. కల్మషం అంటే ఏంటమ్మా? పాపం. శరీరానికి అంటుకున్న, అమ్మ బాగా వినాలి, శరీరానికి అంటుకున్న పాపము, కల్మషము మనమట బాప్తీసం ద్వారా కరగబడతాం. మరి ఆత్మకంటుకున్న కల్మషము, ఆత్మకంటుకున్న పాపము, ఇది ఎలా కడగబడతామంటే పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా. అందుకే భక్తుడు అన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని ముగించేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎవరి దేని యందు? దేవుని ఆత్మయందు మనము కడగబడాలంట. నీళ్లలో కడగబడడం కాదు, నీళ్లలో కడగబడడం కాదు. నీళ్ల బాప్తీసం ద్వారా శరీర కల్మషం కడగబడితే
ఆత్మ బాప్తిసం ద్వారా ఆత్మ కల్మషం కడగబడుతుంది. ఆత్మ కంటిన మస్తు పాపం కడగబడుతుంది. మీరు దేవుని ఆత్మ చేత కడగబడిన వారే పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడతారు. దేవుని స్తోత్రం. ఏమా, దేవుని యొక్క ఆత్మ చేత కడగబడినప్పుడు మనం పరిశుద్ధులుగాను నీతిమంతులుగా తీర్చబడతామంట. మొన్న ఏ రోజు మనం పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడతాం. పరలోకం ఎవరిది? పరిశుద్ధులది, నీతిమంతులది. దేవుడి మాటలు దీవించునుగాక.